ఒక సిస్టర్ కామెంట్ చేసింది అక్క యూట్యూబ్లో షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి అని. యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకుంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనం షార్ట్ అప్లోడ్ చేయాలనుకున్నాం కాబట్టి షార్ట్ ప్రెస్ చేయగానే పక్కన యాడ్ సింబల్ కనిపిస్తుంది చూడండి, అది ప్రెస్ చేయండి. నెక్స్ట్ అయితే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది, ఫొటోస్, వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకా మనకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అయితే మన వీడియో ఇట్లా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ యాప్లో వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా ఈ వీడియో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన డన్ అన్న ఆప్షన్ ఉండేది కదా, ఆ డన్ అయితే ప్రెస్ చేయాలి. డన్ ప్రెస్ చేయగానే మన స్క్రీన్ ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మోర్ అని కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే వాయిస్ ఓవర్ అని ఉంటుంది. ఇంకా వాయిస్ ఓవర్ ప్రెస్ చేసి ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. వాయిస్ ఓవర్ ఒకవేళ మనం తప్పు చెప్పామంటే ఆపేసి పక్కన డిలీట్ అని ఉండేది, డిలీట్ చేసుకొని మళ్ళీ మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. మనం ఎన్ని టేక్లైనా తీసుకోండి, బట్ పర్ఫెక్ట్గా చెప్పడానికి ట్రై చేసి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అన్న తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకొని దాన్ని టిక్ అని ప్రెస్ చేయాలి. టిక్ చేయగానే మనకి వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన యాడ్ సాంగ్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ పైన సర్చ్లో కూడా మనం సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పైనే మనకి ట్రెండింగ్ సాంగ్స్ కనబడతాయి. ఇప్పుడు పెద్ద మూవీ కొంచెం రీసెంట్గా వచ్చింది కాబట్టి అది ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి నేను ఆ మూవీ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సైడ్ పైన మైక్ సింబల్, అదే స్పీకర్ సింబల్ ఉండేది, అది ప్రెస్ చేయగానే ఇట్లా 3 అయితే ఓపెన్ అవుతాయి. ఆడియో, సాంగ్ది, ఒకటి వాయిస్ ఓవర్ది. ఇప్పుడు మనం యాప్లో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే ఆడియో హైలో పెట్టుకొని మిగతా 2 లోలో పెట్టుకోవాలి. ఒకవేళ వాయిస్ ఓవర్ యూట్యూబ్లో ఇస్తే యూట్యూబ్ వాయిస్ ఓవర్ హైలో పెట్టుకొని మిగతాయి లోలో పెట్టుకోవాలి. షార్ట్లో కంటిన్యూ చేస్తాను. ఈ లోపల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి.